30వ తారీఖు మంగళవారం రోజు ద్వాదశ రాశులకు సంబంధించి ఎలాంటి పరిణామాలు జరగబోతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఈరోజు చూద్దాం. మరి ఈరోజు అధిపతి కుజుడు, మంగళుడు. మరి యొక్క మంగళవారము ముందుగా కుజుడు, బుధుడు, గురువు, అదేవిధంగా శుక్రునికి మీ జాతకములో శుక్రుడు మంచి ప్లానెట్లో ఉన్న 159 స్థానంలో ఉన్న, లేదా మీనంలో ఉన్న, లేదా మకరంలో ఉన్న, కుంభంలో ఉన్న మంచి ఫలితాలు ఇస్తారు. మరి యొక్క మంగళవారం కనుక శుక్రునికి సంబంధించినటువంటి ఫలితాలు మీ జాతకంలో శుక్రుడు ఎక్కడుంటే దాన్ని బేస్ అయి ఉంటుంది కనుక కుజుడు ఓకే అంటే మేషరాశి వారికి బాగుండబోతూ ఉన్నది, వృశ్చిక రాశి వారికి బాగుండబోతూ ఉన్నది, అదేవిధంగా సింహరాశి వారికి బాగుండబోతూ ఉన్నది, అదేవిధంగా ధనస్సు, మీనం, మరి మిగిలిన రాశుల వారికి కొంచెం గడ్డు కాలం. మరి ఇందులో ముఖ్యంగా మేషరాశి. మేషరాశి వారికి చాలా అద్భుతంగా రావాల్సిన ధనము రావడము, వ్యాపారంలో అభివృద్ధి. ఈరోజు అసలు మీరు ఏదైతే అనుకుంటారో అనుకున్న పని తక్కువని అయిపోయేటువంటి పరిస్థితి. ఇక అలా అని చెప్పి ఐశ్వర్యమైన భార్య కావాలంటే కాదు, ధర్మబద్ధమైనటువంటి కోరికలు కోరుకోవాలి. అదే ధర్మంగా మీరు ఉండాలి. కష్టే ఫలి, ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. ఇక్కడ ఆ కష్టంలో కూడా ఎంతో ఇష్టంగా ప్యాషన్గా చేయండి. ఎవరి మీదనో కోపంగానో చేసే అటువంటి వృత్తిని తిట్టుకుంటూనో, లేదా ఆ చేసే అటువంటి వృత్తిలో ఆ వృత్తికారకమైనటువంటి వారు మీ చైర్మన్ కానీ మీ సార్ కానీ వారిని తిట్టుకుంటూ పని మీరు చేస్తే చాలా డౌన్ఫాల్ అవుతారు. ప్రేమించండి మీ యొక్క విద్యను, మీ యొక్క వృత్తిని, మీ యొక్క ఉద్యోగాన్ని. అప్పుడు మీకు రిజల్ట్ వస్తుంది. మేషరాశి వారికి చాలా అన్నింటా అందరికీ అంటున్నా, ఇక్కడ విద్య కావచ్చును, ఉద్యోగం కావచ్చును, రావాల్సిన ధనము కావచ్చును, మీ సంతానం గురించి కావచ్చును, శత్రువుపై విజయం కావచ్చును, వ్యాపారము, అదేవిధంగా ఆకస్మిక ధనము, మీ తండ్రి తరపు బంధువులు, తండ్రి సంబంధిత ఆస్తి లావాదేవీలు, అదేవిధంగా ఉద్యోగము, చక్కటి లాభాలు, విదేశీ ప్రయత్నాలు ఏమైనా ఉన్నా ముందుకు వెళుతూ ఉన్నాయి. కనుక తప్పకుండా కుజుడిని ఒక్కసారి దర్శనం చేసుకోండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చన చేసుకోండి. వృషభ రాశి వారికి కొంచెం ఈ యొక్క మంగళవారం రోజు కొంత స్టమక్ రిలేటెడ్, అంటే ఎవరైతే ఆల్రెడీ మీ జాతకంలో కుజదోషం ఉన్నా, ఆల్రెడీ మీకు సప్తమాత్ కుజుడున్నా, లగ్నాత్ కుజుడున్నా, మీ జాతకంలో 4వ స్థానంలో కుజుడున్నా, 12వ స్థానంలో కుజుడున్నా, మీకు ఈరోజు చాలా స్టమక్ రిలేటెడ్ పెయిన్స్ రావడం, లేదా కరెక్ట్గా వయసు అయింది మీ అమ్మాయికి అనుకుంటే మెచ్యూర్ అయ్యేటువంటి పరిస్థితి ఈ సందర్భంలో, లేదా కొంచెం రాంగ్ స్టెప్ వైపుగా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. వాహనము మీద ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయండి. ఈరోజు తొందరపడి మాటలు ఎవరికి జారొద్దు, మాటలు ఎవరికి ఇవ్వద్దు. అంటే మీ శక్తికి మించినటువంటి హామీలు ఇవ్వకూడదు. ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్లో విజయం మీదే. ఒక ల్యాండ్ తీసుకోవాలి అనేటువంటి ఆలోచన కానీ, ఒక అపార్ట్మెంట్ కానీ తీసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన కానీ కలిగేటువంటి రోజుగా భావన చేసుకోండి. ఈరోజు తప్పకుండా లక్ష్మీదేవి అమ్మవారికి అర్చన చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. మిథున రాశి వారికి ఈరోజు చాలా బాగుంది మీకు, కానీ దుబారా ఖర్చు మాత్రము కనబడుతుంది. అదేవిధంగా మీకు కూడా
జాతకంలో కుజుడు బాగా లేని సందర్భంలో స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మిథున రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో మీకు ఒక అమ్మాయి పరిచయం ద్వారా కొంత లాభము జరిగేటువంటి పరిస్థితి ఉంది. మిథున రాశి జాతకులు అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా కూడా అబ్బాయికి అమ్మాయి కావచ్చు, అమ్మాయికి అబ్బాయి కావచ్చు, పరిచయాల ద్వారా కొంత మీకు అనుకున్న పనులు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి, అంటే మీ రిలేషన్షిప్ దొరికేటువంటి పరిస్థితి అనుకుందాం. లేదా మీ జాతకంలో కుజుడు బాగా లేకుంటే గొడవలు కూడా అవుతాయి. కనుక ఒకసారి జాతక పరిశోధన అనేటువంటిది చాలా అవసరము. వ్యాపారస్తులకు లాభదాయకంగానే ఉంది, అయినప్పటికీ ఎంత వస్తే అంత ఖర్చు ఉంది. ఇక్కడ 1000 రూపాయలు వస్తే 1000 రూపాయల ఖర్చు ఉంది. ఆ విషయాన్ని గమనించుకోండి. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా కొంచెము ఇబ్బందికరంగా ఉద్యోగం లభించేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు తప్పకుండా కూడా మీరు వెంకటేశ్వర స్వామి యొక్క నామాలు చదువుకోండి, స్వామివారి యొక్క ఆలయాన్ని సందర్శించండి. కర్కాటక రాశి వారిని చూసుకున్నట్టయితే 30వ తారీఖు మరి కర్కాటక రాశి వారికి ఈరోజు ఎంతో కూడా లాభదాయకంగా ఉంది. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి సంబంధించి మీ అన్నదమ్ములు కావచ్చును, అక్క చెల్లెలు కావచ్చును, వీరితోటి కొంత లావాదేవీలలో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. దీంతో పాటుగా కర్కాటక రాశి వారికి మీ యొక్క అమ్మగారికి సంబంధించి కొంచెము హెల్త్ ప్రాబ్లము మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మీకు ఏదైనా ఆపద కలిగేటువంటి పరిస్థితి ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి కర్కాటక రాశివారు. మీ తొందరపాటు స్వభావం వల్ల ఎదుటి వ్యక్తి మనసు బాధ కలిగించేటువంటి మాటలు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. కనుక జాగ్రత్తగా వ్యవహరించండి. ఈరోజు నాడు తప్పకుండా కూడా మీరు ఈశ్వరునికి తప్పకుండా అభిషేకం చేసుకొని మీ పనిని మొదలుపెట్టండి. సింహరాశి వారికి చూసుకుంటే ఈరోజు 50-50% మాత్రమే ఉంది. 100 వస్తే 50 ఖర్చు ఉంది, 50 మిగులు ఉంది. కనుక ఒక 50 మంది మెచ్చుకుంటే 50 మంది తిట్టేటువంటి విధంగా ఉంది. కనుక ఇక్కడ మీరు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ధర్మంగా ఉండాలి, అబద్ధం ఆడకండి. మీరు ఎంత అబద్ధం ఆడుతున్నారో అంత అబద్ధముకు అనుభవించేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక తప్పకుండా కూడా సింహరాశి వారు స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉండండి. విన్నారా? మీరు ఈ స్ట్రేట్ ఫార్వర్డ్నెస్సే మీ యొక్క అంటే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నట్టయితే అది సూర్యుడు నీచపడేటువంటి పరిస్థితి ఉంటుంది. దీనివల్ల కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. సింహరాశి వారు ఈరోజు ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా మీ యొక్క పనిని ఈరోజు ముందుకు తీసుకువెళ్ళండి. తప్పకుండా కూడా ఆ యొక్క ఈశ్వరుడు మీ యొక్క ప్రతి పనికి కూడా ముందుంటాడు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. కొంచెం రావాల్సిన ధనం ఉంటే గొడవలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఎవరిని అడగకండి, రేపు అడగండి, లేదా ఒక 2-3 డేస్ టైం తీసుకోండి. లేదా మీ యొక్క జాతకంలో ఏమైనా దశ అంతర్దశలు ఏమైనా ఇబ్బందికరంగా ఉన్నాయా అవి కూడా చూసుకోవాలి. దాన్ని బట్టి ఉంటుంది. ఉద్యోగంలో మార్పులు ఉన్నవి, కానీ కొంచెం సమయం అయితే పడుతుంది. కనుక తొందరపడి ఎలాంటి నిర్ణయాలు అయితే తీసుకోకండి. ఇన్నరా? ఆల్ ద బెస్ట్. కన్యారాశి వారికి చూసుకుంటే మరి వీరికి 30వ తారీఖు చాలా లాభదాయకంగా ఉన్నది. అనుకున్నటువంటి పనులకు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళటంతో పాటుగా కొంచెము మీకు కొత్త పరిచయాల మూలకంగా ఏదో పని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ కన్యారాశి వారు ఒక విషయాన్ని గమనించండి. కొత్త పరిచయాలు కాగానే వారికి డబ్బులు ఇవ్వడం కానీ, వారిని నమ్మడం కానీ, ఏవైనా ఉద్యోగ ప్రయత్నంలో కొంత డబ్బులు ఇవ్వండి మీకు ఉద్యోగం పెట్టిస్తాను అన్న మరొకటైనా కూడా ఏవి కూడా నమ్మవద్దు. మీ జాతకంలో దశ అంతర్దశలు ఎట్లా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చూసుకొని మాత్రమే ముందుకు వెళ్ళండి. ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క కన్యారాశి వారికి ఒక అనూహ్య ఆపద వాటిల్లే అటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ అది బంధువర్గంతోనా,
మీ ఇంట్లోనా అనేటువంటిది ఒకసారి జాతక పరిశోధనలో మాత్రమే తెలుస్తుంది. కనుక కొన్ని మైనస్ వాతావరణాలు అయితే ఉన్నవి కనుక అది విషయాన్ని ఒకసారి గమనించుకోండి. 2023లో చాలా బాధాకరమైనటువంటి సంఘటనలు ఎన్నో జరిగాయి కనుక మరి దానికి సంబంధించినటువంటి మూల్యం చెల్లించుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండాలి. తప్పకుండా కన్యా రాశి వారు శని సంబంధిత గురు సంబంధిత దానం చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. తులారాశి వారికి మంగళవారము మీ యొక్క 30వ తారీఖు కొంచెము ఇబ్బందికరంగానే ఉండేటువంటి పరిస్థితి ఉంది. మరి మీ జాతకంలో కుజుడు కనుక నీచపడి ఉన్నా, సరైనటువంటి స్థానంలో లేకున్నా మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా మీ హెల్త్ మీద ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంది. శ్వాసకోశకు సంబంధించింది కానీ, స్టమక్ రిలేటెడ్ కానీ, భార్యాభర్తలలో గొడవలు ఇంకా ఉద్రేకపూరితంగా జరిగేటువంటి పరిస్థితులు కానీ, లేదా కోర్టు రిలేటెడ్ ఉండేటువంటి దాంట్లో కొంత విజయం మీ దగ్గరికి వచ్చినట్టే వచ్చి దూరమైపోవడం కానీ, ఆస్తి లావాదేవీలలో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కానీ, తులారాశికి సంబంధించినటువంటి తండ్రికి హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, తులారాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికే హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, ఇలా ఇబ్బందికరమైనటువంటి రోజుగా ఉంది కనుక తప్పకుండా ఈరోజు మీరు కుజ భగవానునికి దాంతోపాటుగా శుక్రునికి ఇద్దరికీ కూడా దీపారాధన చేయండి. చక్కగా కూడా వారి శ్లోకాలను చదువుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్టయితే ఈరోజు ఎంతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంది. అమ్మయ్య, ఎప్పటి నుండో నేను ఇబ్బంది పడుతూ ఉన్నాను, ఈరోజు నాడు నాకు సమాధానం దొరికింది, నేను అనుకున్నటువంటి పని ఈరోజు అయ్యింది అనేటువంటి విధంగా మీకు ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. కనుక తప్పకుండా కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈరోజు మీదే అని చెప్పుకోవచ్చును. 12 రాశులలో ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఉన్నంత అద్భుతంగా ఈరోజు ఏ రాశి వారికి కూడా లేదు, ఖచ్చితంగా చెప్తున్నాను. కనుక వృశ్చిక రాశి వారికి ఎవరి మూలకంగానో కానీ, లేదా ఎవరైనా లేడీస్ మూలకంగా ఒక ప్లస్ వాతావరణం జరిగేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. అంటే మీ జీవితంలో ఎంతోమంది ఆడవారు వచ్చి ఉంటారు, వెళ్ళిపోయి ఉంటారు. కానీ ఇప్పుడు ఒక గురుస్థానంలో అంటే నేనున్నాను అనేటువంటి విధంగా కానీ, లేదా ఇంకా ఏ విధంగానైనా కూడా మీకు ఒక సమాధానం అయితే దొరికేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది. కనుక తప్పకుండా మీరు వృశ్చిక రాశి వారు 100% కూడా ఈరోజు మంగళవారము పప్పును తినకుండా ఉండండి, పప్పును అవాయిడ్ చేయండి. ధనస్సు రాశి వారిని చూసుకుంటే ధనస్సు రాశి వారికి ఈరోజు శత్రువుపై అపజయం అని చెప్పవచ్చును. శత్రువుపై అపజయము, అదేవిధంగా ఆన్లైన్ రిలేటెడ్ యాప్స్ కానీ, గేమ్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా అందులో డబ్బు లాస్ అయ్యేటువంటి పరిస్థితులు, ఆన్లైన్లో ఎవరైనా పరిచయం అయినా వారితో ఏమైనా గొడవలు అయ్యేటువంటి పరిస్థితులు కావచ్చును. ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో మీ మాట మూలకంగా ఎదుటివారు దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. ధనస్సు రాశి వారికి మంగళవారము 30వ తారీఖు రోజు తప్పకుండా ఏదో ఒక బలమైనటువంటి సంఘటన మీ మనస్సుకు తాకేటువంటి పరిస్థితి ఉంది. ఒక డిప్రెషన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు బాగా ఆలోచించేటువంటి విధంగా మీరు ఉండేటువంటి పరిస్థితి ఉంది. కనుక దాంతోపాటుగా ధనస్సు రాశికి సంబంధించినటువంటి వారు మీ తండ్రికి ఏమైనా హెల్త్ ప్రాబ్లం రావడం కానీ, తండ్రికి సంబంధించినటువంటి లావాదేవీలలో మీకు మైనస్ వాతావరణం జరగడం కానీ, ఇవన్నీ గోచరిస్తూ ఉన్నాయి. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పాదాలను శరణు కోరండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. మకర రాశి వారికి ముఖ్యంగా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మకర రాశికి సంబంధించినటువంటి పిల్లలకు కొంచెం ఏమైనా అనూహ్య ప్రమాదాలు పొంచి ఉంది. మకర రాశికి సంబంధించినటువంటి వారు
మీరు ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు రోజు నడిచేటువంటి మెట్లైనా కాలు బెనికేటువంటి పరిస్థితి ఉంది, లేదా మీ యొక్క పనిచేసే చోట ఆడవారి నుండి కొంచెము అవమానము లభించేటువంటి పరిస్థితి ఉంది. లేడీస్తో ఏమైనా గొడవలు ఏర్పడేటువంటి సందర్భంలో కాస్త ఆచితూచి వ్యవహరించండి. అది మకర రాశికి సంబంధించినటువంటి అమ్మాయిలైతే అబ్బాయిల మూలకంగా ఇబ్బందులు, అబ్బాయి అయితే అమ్మాయి మూలకంగా ఇబ్బందులు ఇలా గోచరిస్తూ ఉంది. రావాల్సిన ధనం మాత్రం వస్తుంది, శ్రమకు తగినటువంటి ఫలితం ఉంది. అదేవిధంగా మకర రాశి వారికి కొంచెం స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా పొంచి ఉన్నాయి. కనుక ఈరోజు తప్పకుండా మకర రాశి వారు ఖచ్చితంగా కూడా ఎట్టి కోశాన కూడా ఈరోజు మీరు దేవాలయంలో ఈశ్వరునికి అభిషేకం చేసుకోండి. దీంతో పాటుగా ఏదైనా వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉన్నా మీకు అందుబాటులో తప్పకుండా కూడా ఒక అర్చన అయినా చేసుకోండి. ఈరోజు కొంచెం పర్వాలేదు అనేటువంటి విధంగా ముందుకు వెళుతుంది. ఆల్ ద బెస్ట్. కుంభరాశి వారిని చూస్తే కుంభరాశి వారికి 30వ తారీఖు మంగళవారం రోజు వీరికి ఇంట్లో కానీ వీరి అమ్మగారికి కానీ కొంచెం ఏదో ఇంట్లో అయితే మానసిక ఇబ్బందులు, ఇంట్లో ఎవరికో ఒకరికి హెల్త్ సమస్య రావడం కావచ్చును, లేదా వీరి అమ్మగారితో వీరికి ఏమైనా గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి కానీ, లేదా ఏమైనా ల్యాండ్ ఇష్యూస్ ఏర్పడడం కానీ, ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఒక కొలిక్కి రావడం కానీ, అంటే ఇక్కడ మీ జాతకంలో కుజ భగవానుడు కనుక మకరంలో కానీ కుంభంలో కానీ ఉన్నట్టయితే చాలా ప్లస్ వాతావరణం ఉంటుంది ఈ యొక్క కుంభరాశి వారికి. కనుక లేడీస్ విషయంలో చాలా జాగ్రత్త వహించండి. తల్లి విషయంలో ప్రేమగా ఉండండి. ఆడవారికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏది ఉన్నా కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు అర్ధాష్టమ కుజుడు ఉన్నాడు కనుక కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలలో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. చెడు స్నేహం ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టండి. అదేవిధంగా మంచి స్నేహం వైపుగా కూడా అడుగులు వేయండి. తప్పకుండా మీరు కూడా ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చన చేసుకోండి. ఆల్ ద బెస్ట్. మరి మీనరాశి వారిని చూసుకున్నట్టయితే మీనరాశి వారికి ఈరోజు ఫస్ట్ మీకు జరిగేది ఏమిటి అంటే మీ అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెళ్ళతో కానీ కొంచెము మనస్పర్ధలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా గొడవలు వాటిల్లేటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా మీ సంతానము చెడు మార్గం వెళుతున్నారు అనేటువంటి విషయం మీకు తెలవడం, లేదా సంతానం విషయంలో ఏదో శుభవార్త వినడం కానీ, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ, మీనరాశిలో ఉండేటువంటి వారికి కన్సీవ్ ఎవరైతే ఉన్నారో వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ జాతకంలో కనుక సూర్యుడు బలహీనంగా ఉన్నా, సూర్యుడు తన బలాన్ని కోల్పోయినా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే గోచరిస్తాయి. మీనరాశి వారు సూర్యోదయం కంటే ముందే లేవాలి. ప్రతిరోజు సూర్యుని నమస్కారం చేసుకోండి ఎవరైతే కన్సీవ్ ఉన్నారో వారు. ఇక మీనరాశి వారు ఉద్యోగ ప్రయత్నాలలో ఉండేటువంటి వారికి తప్పకుండా ఉద్యోగం లభించేటువంటి పరిస్థితి ఉంది. వ్యాపారస్తులకు తప్పకుండా చక్కటి వ్యాపారము ఉంది. ఈ యొక్క మెడిసిన్, అదేవిధంగా ఇనుము, బ్రోకరైజ్డ్ దందా చేసేటువంటి వారికి చాలా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా అద్భుతంగా ఉంది. చక్కటి జాక్పాట్ తగిలేటువంటి రోజుగా భావన చేసుకోండి. తప్పకుండా ఈ యొక్క మీనరాశి వారు ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించండి. ఆంజనేయ స్వామికి అర్చన చేసుకోండి. ఆల్ ద బెస్ట్.